రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. సిఆర్డీఏలో చర్చించిన అంశాలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. ఏపీ 3 కార్పొరేషన్ చైర్మన్లు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్పర్సన్, ఎస్సీ కమిషన్, ప్రెస్ అకాడమీ చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీటెయిల్స్ అందించేందుకు హరికిషన్ సిద్ధంగా ఉన్నారు అమరావతి బ్యూరో నుంచి. హరికిషన్, చెప్పండి, రేపటి కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? వేటికి ఆమోదం తెలిపేటువంటి ఛాన్స్ ఉంది? థ్యాంక్ యూ జోష్న అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఒకసారి చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు 4వ తేదీన కేబినెట్ సమావేశం అయితే సాగబోతోంది. ప్రధానంగా అయితే ఈ నెల 18వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్నటువంటి ప్రచారం నేపథ్యంలో దానికి సంబంధించి రేపు కేబినెట్లో చర్చించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 18వ తారీఖు నుంచి 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా దీనిపైన చర్చించేటటువంటి అవకాశం ఉంది. అలాగే సిఆర్డీఏకి సంబంధించి నిన్న సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే సిఆర్డీఏకి సంబంధించినటువంటి నూతన భవన కార్యాలయాన్ని ఈ నెల చివరి తేదీ లోపల కూడా ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కూడా ఆ భవనాన్ని అయితే సిద్ధం చేస్తోంది. ఇందులో 4-5 కార్యాలయాలని కూడా ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందులో భాగంగా అంటే ఏ చిన్న అవసరం ఉన్నా సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్ళాలంటే విజయవాడకు రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే సెక్రటరియట్కి అత్యంత సమీపంలోనే ఇది నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే అందరికీ కూడా యోగ్యంగా అలాగే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి మంత్రి మండలి సమావేశంలో ప్రధానంగా ఇది చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు సిఆర్డీఏకి సంబంధించి సమీక్షా సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా రెవెన్యూ అంటే ఏదైతే సిఆర్డీఏ పరిధిలో నూతన రెవెన్యూ నియామకాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా రేపు కేబినెట్ లో ఆమోదం తెలపనున్నారు. మరోవైపు 1800 ఎకరాలకు సంబంధించి భూమి సేకరించేటటువంటి పనిలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇటు భూమిని సేకరించాలని చెప్పేసి ముందుగా నిర్ణయించుకున్న ప్రస్తుతం ఈ పరిధిలో కాస్త వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తన తీరును మార్చుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒకవేళ భూమిని ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అలా కాని పక్షంలో భూసేకరణ ద్వారా భూమిని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇటు ఎవరైతే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఈ భూమిని తీసుకుంటారా లేకపోతే ఇటు భూసేకరణ ద్వారా భూమిని తీసుకుంటారా అన్నది మాత్రము తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా రేపు కేబినెట్ లో క్లియర్ కట్ గా చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు రెవెన్యూ శాఖ చట్టానికి సంబంధించి ఇప్పటికే నాలా రద్దుపై పూర్తి క్లారిటీతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి ఏ రకంగా అవి అంటే దాన్ని ఏ రకంగా అమలు పరచాలన్న దానిపైన కూడా విధి విధానాలను కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇప్పటికే ఇటు సూపర్ 6 పథకాలన్నీ కూడా పూర్తిగా ఏవైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా అన్నీ కూడా కంప్లీట్ గా ప్రజలకు అందివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అవి అందినంత అంటే కావాల్సినంతగా ప్రజల్లోకి వెళ్ళటం లేదన్నటువంటి ఒక భావన అయితే ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి అలాగే సూపర్ 6కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఏ రకంగా తీసుకువెళ్ళాలి. ఇటు పట్టణం నుంచి పల్లె వరకు కూడా ప్రతి గడపకు ప్రభుత్వం అందించినటువంటి ప్రతి సంక్షేమ పథకం అందింది. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అంటే ప్రచారం కల్పించాలని చెప్పేసి ఇప్పటికే ప్రతి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి సూచించినటువంటి నేపథ్యంలో దాన్ని ఇటు మంత్రులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయి నాయకులతో కూడా చర్చించి వాటినన్నిటిని కూడా పూర్తిగా ప్రతి
గడప వరకు కూడా సూపర్ 6 పథకాలు ఏవైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుందని ప్రభుత్వం. సో ఈ భావన ప్రజల్లోకి వెళ్లే విధంగా తీసుకువెళ్లాలని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తిగా చర్చ జరిగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే ముఖ్యమంత్రి ఇటు విపక్షానికి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ప్రజా సమస్యలకు సంబంధించి ఆరోపణలు చేసే ముందు అవి కేవలం మీడియా ముందు కాకుండా అసెంబ్లీ సాక్షిగా వచ్చి 11 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీరందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆయన సవాల్ కూడా విసరడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వారిని రావాలా అని ఆహ్వానించడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఈ 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేదానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ కేబినెట్ అయితే కీలకంగా మారబోతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలతో పాటు తాజాగా సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు పరిచే దిశగా అడుగులైతే వేయబోతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. జోష్న. రైట్ హరికిషన్.